గాయస్ ఇప్పుడైతే మా రూమ్ టూర్ అయితే చేస్తాను. సరే వెళ్ళిపోదాం. ఇదైతే మా రూమ్ అనమాట. ఓకే, ఇది మా వంట సామాన్లు ఉంటాయి ఇలా. ఇదేమో బొమ్మలు. ఇలా మా పాత ఈ స్టోర్ రూమ్ లాగా ఉంటుంది, అంటే ఇట్లా పెట్టుకుంటాం. ఓవెన్ ఇవి అనమాట. నేను మీకు నా డ్రాయింగ్ సెట్ అయితే చూపిస్తాను. ఇది నా కాంబాక్స్ కదా, ఇట్లా కొన్ని చేస్తా. ఇదైతే చేసిన, ఇదైతే మా చెల్లె చేసింది. 7 పెట్టేసిన, క్లోజ్ చేసా. ఇదైతే మా ఓవెన్ అనమాట, అప్పుడెప్పుడు తీసుకున్నాం. ఓకే, ఇదైతే మా డ్రాయింగ్ సెట్ ఇంకా కంప్లీట్ కాలే. ఇదైతే ఇట్లా ఒకటి చేసిన టైంపాస్కి. కృష్ణుడి డ్రాయింగ్స్ వేసిన చూపిస్తా, అంటే కృష్ణుడి బొమ్మ కాదు, ఫ్లూట్ వేసిన. ఫ్లూట్ బొమ్మ అయితే ఫ్లూట్ బొమ్మ ఎప్పుడు తెలియదు. ఇదైతే బీచ్ డ్రాయింగ్ లాగా వేసిన. వాళ్ళ మమ్మీ వేసింది, నాకేం వేసింది కాబట్టి వాళ్ళ మమ్మీ వేసిస్తారు. ఇట్లా ఇదైతే ఇట్లా చేసి వచ్చింది. ఇదైతే శివుడిది అనమాట. శివుడిది ఎప్పుడో నెక్స్ట్ ఇక్కడ ఇట్లా గిన్నెలు ఉంటాయి, అట్లుంటాయి. ఇదైతే నా స్కూల్ బ్యాగ్. ఇది నా కబోర్డ్ అనమాట. ఇలా ఇట్లా ఉన్నాయి కొన్ని పద్యాలు కావాలి తారి రాసి పద్యాలు పనికొస్తాయని ఇట్లా చింపిన పెట్టుకున్నాను, పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇలా సాత్విక, ప్రవళిక, నిత్యశ్రీ వీళ్ళందరూ గిఫ్ట్ చేసిన గిఫ్ట్స్ ఉన్నాయి. ఇలా నేను దాచిపెట్టుకున్నా, చూపిస్తాను. ఇంకోండి, ఇవన్నీ దాచిపెట్టుకున్నా అంటే గుర్తు కోసం. ఏమో సోప్ పేపర్స్ నేను స్కూల్కి తీసుకెళ్తున్నా. ఇంకొక డబ్బా కూడా చేసి పెట్టుకున్నా. ఇదన్నమాట. నెక్స్ట్ ఇది మా టెంట్ హౌస్ అన్నమాట. ఇలా ఉంటుంది. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది. ఇది డోర్ లాగా, అది కిటికీ లాగా. లోపల ఇట్లా బొమ్మలు పెట్టుకున్నాం. ఇట్లా ఒకటి ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. అది చిరిగిపోయింది, అప్పుడు ఇట్స్ ఓకే, అడ్జస్ట్ అవుతాం. ఇట్లా ఉంటుంది. లోపల ఇలా బొమ్మలు పెట్టుకున్నాం. ఇట్లా టెడ్డీ బేర్స్ ఇలా పెట్టుకున్నాం. కింద ఇట్లా ఒక మ్యాట్ లాగా వేసేసుకున్నాం. ఇది మా స్టడీ అండ్ రైటింగ్ టేబుల్. ఇలా మేము ఇట్లా రైట్ చేసుకుంటాం. ఇంకా నా డ్రాయింగ్ సెట్ చూపిస్తా. ఇల్లేమో ఇట్లా పెయింటింగ్స్ అని ఇలా పెట్టుకుంటా. ఇవైతే మా డ్రాయింగ్ బుక్స్. ఈ ఎల్లో కలర్ది నాది, బ్లూ కలర్ది మా చెల్లెది. మా చెల్లె మొత్తం కంప్లీట్ చేసేసింది. ఇదేమో నాకు ఇంకా కంప్లీట్ కాలేదు, చూపిస్తాను. ఫస్ట్ది మష్రూమ్, సెకండ్ది ఒక గర్ల్, థర్డ్ది ఆనియన్, ఫోర్త్ది డక్, జోకర్, ఒకటి ఇంకేసా నేను ఒకటి, ఇంకా 2 వేసా, చూపిస్తాను. ఇదొకటి, ఇదొకటి అవకాడో. నెక్స్ట్ పెయింటింగ్ బ్రషెస్ చూపిస్తా. ఇదైతే పెయింటింగ్ బ్రషెస్ అన్నమాట.
మా చెల్లి అయితే వీడియో తీసినప్పుడల్లా అర్థం వస్తుంది. ఇదైతే నా పెయింటింగ్స్ చూపిస్తాను, చూడండి. ఎప్పుడు డ్రాయింగ్ ఇదొక స్టార్ లా చేసి వచ్చిందని చిన్న స్టార్ లా చేసా. లేకపోతే ఒక డ్రాయింగ్ ఇండియాది వాచ్, అది పాత నోట్బుక్లు ఉంటే మజిల్స్ అది చేసి నా ఫ్యామిలీ అనమాట. నాకు ఏది కదా అలా చేసా. ఆ పెయింటింగ్ సరే, మీకు ఇలా ఏం నచ్చింది అదైతే చెప్పండి. నెక్స్ట్ ఇట్లా మేము బెడ్లో అయితే ఇలా పెట్టుకుంటాం ఏమన్నా ఆడుకోవడానికి. కిటికీ ఉంటుంది, ఇక్కడ చెప్పులు అవన్నీ ఉంటాయి. ఇదేమో ఇట్లా ఉంటుంది. నా స్టడీ టేబుల్ మీకు చూపిస్తాను, సన్న చూసిన ఇప్పుడైతే మీకు చూపిస్తా. ఇదైతే ఫస్ట్ అనమాట. ఇట్లా ఓపెన్ చేసుకోవాలి దీన్ని. ఓపెన్ చేసుకొని ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకొని దీనికి ఇట్లా అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఇట్లా పెట్టుకోవచ్చు. పెట్టనికి ఇట్లా పెడితే ఇలా రాసుకోవచ్చు. ఇంకోటి కూడా చూపిస్తాను, చూసేద్దాం. సెకండ్, ఇది నా బర్త్డేకి మా అత్త వాళ్ళు గిఫ్ట్ చేసిరు. ఇది కూడా గిఫ్ట్ చేసిరు. ఈ బుక్స్ కూడా వాళ్ళే గిఫ్ట్ చేసిరు. ఆ బ్రషెస్ కూడా వాళ్ళే. మా మమ్మీ కొన్ని ఆర్డర్ పెట్టింది, వాళ్ళు కొన్ని తెచ్చిరు. ఇలా ఉంటుంది. ఇది కూడా దాని లెక్కనే. నిక్కి పట్టుకో. ఇట్లయితే మనం తీసుకొని దీన్ని కూడా దాని లెక్కన వేసుకోవాలి. కానీ దానికి అడ్జస్ట్మెంట్ లేదు. కానీ ఇక్కడ మనం ఏమైనా కలర్స్ మిక్స్ చేసుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు, ఇలా బ్రషెస్ వేసుకోవచ్చు. అదేమో స్టడీకి, ఇదేమో పెయింటింగ్కి. కృష్ణుడి బొమ్మ వస్తుంది. నెక్స్ట్ నా స్టడీ నా దగ్గర ఎన్ని చాక్ పీసెస్ ఉన్నాయో చూపిస్తాను మీకు. ఇది ఒక పెద్ద బార్ అన్నమాట. ఏమో నేను స్కూల్కి ఇవి తెచ్చుకుంటున్నాను. అవి చూడండి, ఇలా ఏముంటాయంటే చూపిస్తాను. ఇది మా చెల్లెది అనమాట. ఈ గ్లాసెస్ నేనే పెయింటింగ్ చేస్తాను. ఇలాగ బుక్స్లా చేసుకున్నాం కానీ మొత్తం ఇట్లా పోయింది అనమాట. ఇలా పోయింది. ఇలా చేసుకుని ఇంటి దగ్గర చేసుకున్నాను, స్కూల్లో చేసుకున్నాను. ఇంటి దగ్గర చేసుకొని ఇంట్లోనే పెట్టుకుంటున్నా. ఇల్లు ఏముందో చూపిస్తాను. నా చాక్ పీస్ కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి, చూపిస్తాను. చూపిస్తాను. ఇది నా బొమ్మ. ఫస్ట్ ఇది అంటే నా బక్కు దక్కింది. అలా ఏమున్నాయి చూపిస్తాను, ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ ఇట్లా ఒక యూనికార్న్ బొమ్మ ఉంది. ఇలా చూసేయండి. నెక్స్ట్ ఇదేదో డ్రెస్సింగ్ టేబుల్. ఇదైతే నాకు ఆ స్కూల్లో ప్రైజ్ వచ్చింది. పెట్టుకుంటాను. నేను ఒక టెంట్ హౌస్ చేసిన చూడండి. అదే అక్కడ ఉన్నది. సరే మీకోసం చూపిస్తాను వారి దగ్గర నుంచి. ఓకేనా, చూసేద్దాం. ఇదే గాయస్, ఇది చాలా రోజులు అయింది. నేను స్కూల్ ప్రాజెక్ట్కి తీసుకొచ్చాను. కానీ ఇది మొత్తం పైన ఉంది కాబట్టి దుమ్ము పట్టేసింది. ఇంకా నేను చేసిన చార్ట్స్, ఆ స్కూల్లో చేసిన చార్ట్స్ చూడండి, ఈ స్కూల్లో చేసిన చార్ట్స్ అన్నీ ఉన్నాయి. అవి మీకు ఒక చార్ట్లా తీసి చూపిస్తాను. ఇక్కడ ఒక దేవుడి ఫోటో పెట్టుకున్నాం. ఇక్కడ మాకు క్యారమ్ బోర్డు ఉంది, వాటికి ఇట్లా కాయిన్స్ ఉన్నాయి అలా. ఇంకా మీకేం చూపిస్తానంటే ఇది నేను పెయింటింగ్స్ చేసుకోవడానికి ఒక వాటర్ బాటిల్ పెట్టుకున్నా. ఇలా లూడో ఉంది, కనిపిస్తుందా? లూడో
అంత బాగా కనిపించదు అనుకుంటా. అనుకుంటా కాయిన్స్ కూడా ఆ డబ్బాలలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయంటే ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను మీకు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కాబట్టి అలా అయింది. ఓకేనా, అడ్జస్ట్ చేసుకోండి. ఇల్లు అట్టా ముక్కలు పెట్టుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మిస్ వాళ్ళు ఇట్లానే ఇట్లా నేను 10,000 అవ్వండి 10,000 చూడండి, దానిలాగా ప్రాజెక్ట్స్ ఇస్తే చేసుకుందామని ఇట్లా తెచ్చుకున్నా. ఇట్లా నేను ఇందాక మీకు అలాంటివి చూపించిన కదా, అలాంటి హ్యాంగింగ్ చేసుకోవడానికి కూడా పనికి వస్తే ఏమైనా చేసుకొని ఇట్లా దానికి. ఇది మీరు ఏమనుకుంటున్నారంటే మా బొమ్మలు చూపించాను కదా వాటికి ఓవెన్ అనమాట ఇది. అలా పెట్టుకున్నాం. దీన్ని స్టవ్ లెక్క వాడచ్చు, ఓవెన్ లెక్క కూడా వాడచ్చు. ఇదైతే ముగ్గులు అందరికి తెలుసు అవి. ఓకే, డోర్ అన్నమాట. ఇదైతే మెయిన్గా నా ఫ్రెండ్స్ కోసం చేస్తున్నాయి వీడియో, నా రూమ్ చూపించడానికి. బాయ్ బాయ్.